ఎవలైనా చిలకల ఇత్తనాలు పెడతారు, బురద బురద వేసి నాటేస్తారు, లేకుంటే మొలకలు తెచ్చి పెడతారు గాని ఈయన ఏకంగా కడక్ నోట్లనే భూమిలో వాతిండు. మరి ఈయన ఏ పాటో బలిసినోడే అనుకుంటే బురదల బూటుకాళ్ళు పెట్టినట్టేనుల్లా. బీమా పైసలు ఎగ్గొట్ట చూసిన కంపెనీలకు కుక్క కాటకు చెప్పు దెబ్బ అన్నట్టు నిరసన తెలిపి దునియాకు ఆయన తిప్పలు చూపెట్టిండు. కంపెనీలు నెత్తినోరు కొట్టుకునేటట్టు చేసిండు. ఇంకో తాప రైతన్నకు పైసలు ఎగ్గొట్టాలంటేనే చెమటలు పట్టేటట్టు చేసిండు. అసలు ముచ్చటేందంటే గీ అన్న పేరు మల్లారం బావరి. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా దేవరియా జతన్ అనే ఊర్లుంటాడు. ఈయనకున్న పొలంలో పత్తి పంట వేసుకున్నాడు. ₹1,00,000 బ్యాంకు లోను తెచ్చి సాగుబాటు చేసిండు. పంటను మంచిగా కాపాడుకున్నాడు గాని చెడుగొట్టు వాన ఈ అన్న ఆశల మీద యాసిడ్ జల్లినంత పని చేసింది. పెట్టుబడి కాదు గదా, నెల వడ్డీ పైసలు కూడా మిగులకుంటయింది. ₹4,000 పత్తే ఎల్లింది. ఇంత గోసైనా రైతన్నకు ముందు సూపు బగ్గనే ఉన్నది. పంట మీద బీమా తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ కట్టిండు. ఆపదచ్చి పంట ఖరాబైతే ఎంతో కొంత సాయం అయితదని ఆలోచన చేసిండు. పంట వర్ధార్పణం కాగానే కంపెనీలకు మద్లం పంపిండట. ఏం మిగిలేటట్టు లేదు, జర చూడుండ్రని దండాలు పెట్టిండట. కాని అచ్చినోళ్ళు లేరు, అన్న పంటను చూసినోళ్ళు లేరు. ఎన్నిసార్లు మద్లాబ్ చెప్పినా పట్టించుకోలేదట. అధికారులు కూడా ఏం సప్పుడు చెయ్యలేదట. మరి అప్పు తెచ్చిన పైసలు కట్టక తప్పదాయే. ఇక ఇట్లయితే ఈనరని ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకే కాదు దునియాకు తెలిసేటట్టు నా పొలంలో పైసలు వండుతున్నాయి, అచ్చి తీసుకపోండ్రని వీడియో తీసుకున్నాడు, ఇంటర్నెట్లు ఇడ్చిండు. పొట్టు పొట్టు వైరల్ అయితాండు. కడక్ నోట్లు కూడా మొలకలొచ్చి కాతగాత్తయా, పైసల పంట కూడా ఎత్తరా అని అందరు అడిగితే ఉన్న ముచ్చట చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీల పరువు బాజాట్ల పెడుతున్నాడు. ఇక గియన్న చేసింది మంచి పనేనని అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. కాని బీమా గట్టిందే ధీమా ఉంటదని ఆ ధీమానే లేకుంటే ఎత్తే కంపెనీలకు బువ్వ ఉడతదా చెప్పుండ్రి. అసలు దునియాకు తిండి దొరుకుతదా రైతన్నను మోసం చేస్తే? అయ్యా ప్రధానమంత్రి మోడీ సారు, గీ తిప్పలు గీనొక్కనిదే కాదు, దేశానికి అన్నం పెడుతున్న చాలా మంది రైతుల గోస గిట్లనే ఉండది. ఇసంటు తిప్పలు తీర్చేటట్టు ఏదన్నా కొత్త ఆలోచనలు చేసి రైతన్నలకు వచ్చే దీన్ని తీసుకురండ్రని ఒక్క తీరుగా గొరకబట్టిండ్రు. జై జవాన్ జై కిసాన్ అని గొంతెత్తి చెప్పే దేశం జనాలు.